బీసీసీఐలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ సౌరవ్ గంగూలీ అనంతరం 2022 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జూలై 19తో ఆయనకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన ఏ కార్యనిర్వాహకుడైనా పదవిలో కొనసాగేందుకు అనర్హుడు. ఈ రోజు నేపథ్యంలోనే రోజర్ బిన్నీ తన పదవిని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం వరకు రాజీవ్ శుక్లా బీసీసీఐ వ్యవహారాలను చూసుకోనున్నారు. ఏజీఎం తర్వాత ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎంచుకోనున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ క్రీడా బిల్లులో జాతీయ క్రీడా సమాఖ్యల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచింది. అయితే బీసీసీఐ దాని సొంత నిబంధనల ప్రకారం పనిచేస్తున్నందున ఈ నిబంధనను మార్చలేదు. బీసీసీఐ న్యాయ బృందం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తోందని పలు రిపోర్ట్స్ వచ్చాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి ముందు రోజర్ బిన్నీ పలు హోదాల్లో భారత జట్టుకు సేవలందించాడు. కోచ్గా భారత్ అండర్-19 ప్రపంచ కప్ 2000 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, భారత సెలెక్టర్గా కూడా పనిచేశారు. మరికొద్ది రోజుల్లో జరిగే బీసీసీఐ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ రేసులో ఉన్నారు. మరోవైపు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో స్పాన్సర్షిప్ అంశం ప్రధాన చర్చా కేంద్రంగా నిలిచింది. డ్రీమ్ 11తో ఉన్న ఒప్పందం రద్దవడంతో రానున్న 2.5 సంవత్సరాల పాటు బోర్డుకు కొత్త స్పాన్సర్ను వెతకడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.